భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. ఏ జాతి? మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి, భారత జాతి, భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి. నిన్న వచ్చి ఎవడో పేరు పెట్టాడు, వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు. నో, మీరు ఆ సింధు లోయలోంచి వచ్చారా? మీరు ఆ సింధు లోయలోంచి వచ్చారా? మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా? మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో, కానీ మీరు అక్కడ పుట్టలేదే. గోదావరి తీరంలో పుట్టారు, కృష్ణా తీరంలో పుట్టారు, తుంగభద్ర తీరంలో పుట్టారు. మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం. సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో. సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో. మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం. ఓ 4000 సంవత్సరాలకో 5000 సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు. ఆ వెనకాతల మీరంతా కోతులు, ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం. అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ. రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు మీరు. ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం అండి. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబట్టి. మన భారతదేశం పాకిస్తాన్తో కలిపి సంయుక్త దేశంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పాలనలో ఉన్న కాలం అది. 1855వ సంవత్సరం జూలై నెలలో అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ది సింధ్ రైల్వే యాక్ట్ ని అమలులోకి తీసుకుని వచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ లోని కరాచీ నుండి కోటరీ దాకా 120 మైళ్ల పొడవాటి రైల్వే పట్టాలను వేయాలి. ఈ పనిని చేయడానికి ద సింధ్ రైల్వే అనే కాంట్రాక్ట్ కంపెనీ ఏర్పడింది. 1858వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ కంపెనీ తన పనిని చురుకుగా మొదలుపెట్టింది. జాన్ బ్రంటన్ అనే ఇంజనీరు అక్కడ చీఫ్ రెసిడెంట్ ఇంజనీర్ గా నియమించబడ్డాడు. జాన్ బ్రంటన్ తనయుడు విలియం ఆర్థర్ బ్రంటన్. జాన్ బ్రంటన్ అతని 17 సంవత్సరాల తనయుడైన విలియం ఆర్థర్ బ్రంటన్ ను వెంట పెట్టుకుని ఈ ప్రదేశంలో పనిని మొదలుపెట్టాడు. అక్కడి నేల మొత్తం ఒండ్రు మట్టితో నిండి ఉండడం వలన తవ్వకాలు చాలా సులభంగా సాగాయి. అక్కడి భూమి యొక్క ఉపరితలం సాగు చేయడానికి వీలుగా ఉంది. అక్కడ తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో వారికి భూగర్భంలో కాల్చిన ఇటుకలు దొరికాయి. 1 కాదు 2 కాదు, అనూహ్యంగా అక్కడ వారికి లెక్క పెట్టలేనన్ని కాల్చిన ఇటుకలు దొరికాయి. భూగర్భంలో కాల్చిన ఇటుకలు దొరకడం వారిని ఆశ్చర్యపరిచింది. ఈ కాల్చిన ఇటుకలపై పరిశోధనలు చేసి అధ్యయనం చేసే టెక్నాలజీ మన దేశంలో ఆ కాలంలో లేకపోవడం వల్ల వారు ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అలెగ్జాండర్ కనింగ్హామ్ అనే బ్రిటిష్ ఆర్మీ అధికారికి భారతదేశ చరిత్ర మరియు పురావస్తు శాస్త్రంపై వల్లమాలిన ఆసక్తి ఉండేది. జేమ్స్ ప్రిన్సెప్ ఇతనికి ఒక మంచి స్నేహితుడు. జేమ్స్ ప్రిన్సెప్ యొక్క ప్రోత్సాహంతో అలెగ్జాండర్ కనింగ్హామ్ పురావస్తు శాఖపై తన దృష్టిని సారించాడు. 1861లో అలెగ్జాండర్ కనింగ్హామ్ ప్రోద్బలంతో మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడిన తరువాత అలెగ్జాండర్ కనింగ్హామ్ సింధు నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతమైన పరిశోధనలు చేశారు. అటు తరువాత అలెగ్జాండర్ కనింగ్హామ్ గారి మరణం తటస్థించింది. అలెగ్జాండర్ కనింగ్హామ్ నవంబర్ 23, 1893లో మరణించారు. కనింగ్హామ్ మరణానంతరం దాదాపు 30 సంవత్సరాల పాటు సింధు నది నాగరికత
నాగరికతకు చెందిన పరిశోధనలు ఆగిపోయాయి. 1920లో సర్ జాన్ మార్షల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ గా నియమించబడిన తరువాత అనేక జట్టులను ఏర్పాటు చేసి సింధు నది పరివాహక ప్రాంతాలలో త్రవ్వకాలు నిర్వహించారు. ఈ త్రవ్వకాలను విస్తృతం చేయడానికి అనేక ప్రాంతాలకు ఆర్కియాలజికల్ అధికారులైన దయారాం సహాని, ఆర్డి బెనర్జీ వంటి దిగ్గజాలను నియమించడం జరిగింది. దయారాం సహాని తన జట్టుతో సింధు నది పరివాహక ప్రాంతాలలో తవ్వకాలు జరిపి ఇక్కడ ఒక గొప్ప నాగరికత భూగర్భంలో దాగి ఉంది అని ప్రకటించాడు. ఈ నాగరికతకు చెందిన ప్రధాన పట్టణాలు సింధు నదికి ఇరువైపులా ఉండడం వలన దీనికి సింధు నది నాగరికత అని పేరు పెట్టడం జరిగింది. సర్ జాన్ మార్షల్ ఈ నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టారు. దక్షిణాసియాలో మొట్టమొదటి పట్టణ నాగరికతగా సింధు నాగరికతకు విశిష్ట స్థానం ఏర్పడింది. ఈ నాగరికత కాంస్య యుగానికి చెందినది అని పేర్కొనబడింది. ఈ విషయం అంతర్జాతీయ వార్తాపత్రికలలో ప్రధాన వార్తగా ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోయింది. నాగరిక జీవనానికి పూర్వం ఒక ప్రత్యేకమైన తెగకు చెందిన వారు క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల క్రితం సింధు నది పరివాహక ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడిపోయారు. తరువాత కాలంలో వారు వ్యవసాయం మరియు వ్యాపారం వంటి విద్యలను నేర్చుకొని వారి నాగరికతను దశల వారీగా అభివృద్ధి చేసుకున్నారు. వారు మరెవరో కాదు, మన తొలి నాగరిక భారతీయులు, మన మూల నివాసులు, మన పూర్వీకులు. మొట్టమొదటిసారి రైలు పట్టాల కోసం తవ్వబడిన ఆ ప్రాంతమే ఈ సింధు నది నాగరికత. భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. ఏ జాతి మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి. సింధు నది పక్కనే ప్రవహించే గగ్గర్ హాక్రా నది ఎండిపోతున్న సమయంలో ఆ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే జనాలు అక్కడి నుండి బయలుదేరి ప్రస్తుతం ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల దాకా వచ్చి చిన్న చిన్న సంస్కృతులుగా రూపాంతరం చెందుతున్న సమయంలోనే ఆర్యులు బీమాక్ కల్చర్ నుండి కాపర్ హోడ్స్ గా మన భారతదేశంలోకి చొరబడ్డారు. అలా వచ్చిన ఆర్యులు సింధు నది పరివాహక ప్రాంతాలలో మిగిలిపోయిన వారిపై యుద్ధాలు జరిపారు. ఈ దాఖలాలు అన్నీ కూడా మనకు ఋగ్వేదంలో కనబడతాయి. ఈ ఆర్యులు మన దేశానికి ఇలా ఎన్నోసార్లు దాడులు చేస్తూ వలస వచ్చారు. పర్షియాలో నివసించే సుదాస్ అనే రాజు సింధు నదిని దాటి పరుష్ణి నది అంటే ప్రస్తుతం ఉన్న రావి నది తీరాన భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను ఏలుతున్న 10 మంది రాజులతో యుద్ధం చేసి మన దేశంలో కురు అనే రాజ్యాన్ని స్థాపించాడు. ఈ యుద్ధం గురించి ఋగ్వేదంలోని 7వ మండలం 18 మరియు 33వ సూక్తంలో ఉంటుంది. ఈ యుద్ధాన్నే దశరథ్య యుద్ధం అని అంటారు. ఈ సుదాసుడి వంశం పేరే భరత వంశం. భారత అనేది పర్షియా నుండి వచ్చిన సుదాసుడి వంశం పేరు, అంతేకాని ఇది ఒక ప్రత్యేక జాతి పేరు కాదు. ఒకప్పుడు పర్షియా దేశాన్ని ఏలిన కోరేషు రాజు అసలు పేరు కూడా కురువే. కాబట్టి ఈ కురు అనే పదం పర్షియా దేశానికి చెందిన పదం. పర్షియన్ భాషలో కురు అని అంటే సూర్యుడు అని అర్థం. కాబట్టి చిన్న జిఆర్ గారు, ఇలా పర్షియా దేశం నుండి వచ్చిన ఈ భరత వంశస్థులకి మీకు సంబంధాలు ఉంటే ఉన్నాయేమో గాని మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఇది భారతదేశం కాబట్టి మనమందరం కూడా భారతీయులం, అంతేకాని భరత వంశస్థులము లేదా భారత వంశస్థులము మాత్రము కాదు. మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం. సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో. సింధు నది నాగరికతలో నివసించిన వారి చరిత్ర తెలియక పాపం ఈ చిన్న జిఆర్ స్వామి గారు ఏదేదో చెప్పేస్తున్నారు. ఇప్పుడు సింధు నది నాగరికతలో ఉన్న వారి చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సింధు నది నాగరికతలో నివసించిన వారు ప్రపంచానికే ఒక గొప్ప సంస్కృతిని నేర్పించిన వారు. నేడు మనం భారతదేశంలో పెడుతున్న ఈ నమస్కారాలు సింధు నది నాగరికతలో నివసించిన వారు కనిపెట్టినదే. సింధు నది నాగరికతలో నివసించిన వారు ఇలా నమస్కారం పెట్టి అవతల వ్యక్తికి గౌరవం ఇవ్వడం అనేది మన భారతదేశానికే కాక యావత్ ప్రపంచానికి నేర్పించిన గొప్ప ప్రజలు. స్వస్తిక చిహ్నం నేటి హిందూ మతానికి చిహ్నంగా ఉంది. కానీ ఈ స్వస్తిక చిహ్నం అనేది సింధు నది నాగరికతలోనే మొట్టమొదటిసారిగా కనపడింది. సింధు నది నాగరికతకు చెందిన సీల్స్ పైన మనకి ఈ స్వస్తిక గుర్తులు కనపడతాయి. కాబట్టి ఈ స్వస్తిక గుర్తుల్ని కూడా కాపీ కొట్టుకొని ఇది మాది అని చెప్పుకుంటున్న గొప్ప ధర్మమే ఈ సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని ఏదైనా వేరే దేశాలకు తీసుకెళ్లాలంటే మొట్టమొదటిగా వీరు ఆ దేశంలో యోగాని ప్రవేశపెడతారు. వీరి యోగాసనాల ద్వారా ఇతర దేశస్తులను ఆకర్షింపజేస్తారు. అటు తరువాత ఈ ధర్మ ప్రచారకులు బయట దేశాల వారితో యోగాసనం పేరుతో సూర్య నమస్కారాలు చేయించి ఓంకారాన్ని జపించమంటారు.
యోగా యొక్క చరిత్రను మనం పరిశీలించి చూస్తే యోగాసనాల ద్వారా వ్యాయామం చేసే పద్ధతిని కనిపెట్టింది సింధు నది నాగరికతలో నివసించిన వారే. ఈ యోగాకి మరియు సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. ఇలా వ్యాయామం చేసే పద్ధతిని కాపీ కొట్టి సనాతన ధర్మానికి ఆపాదించి, సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్లకు ఆపాదించి, సనాతన ధర్మాన్ని వేరే దేశాలకు తీసుకెళ్లడానికి ఈ యోగాని ఒక ఆయుధంగా మార్చుకున్నారు ఈ ధర్మ ప్రచారకులు. తిరుపతి కొండపై ప్రసాదం పేరుతో లడ్డూల్ని అమ్ముకుంటారు కదా, కానీ సింధు నది నాగరికతలో నివసించిన వారు నేటికి 5000 సంవత్సరాల క్రితమే లడ్డూల్ని చేసుకున్నారు. లడ్డూ యొక్క రుచిని చూశారు. మా చరిత్రను హైజాక్ చేసుకుని మమ్మల్ని చరిత్రహీనులంటే ఎలా చిన్నజీఆర్ గారు? మొట్టమొదటిసారి ప్రపంచానికి డ్రైనేజీ సిస్టమ్ ని నేర్పించింది మా పూర్వీకులే, మరియు ఆభరణాలు వేసుకోవటం నేర్పించింది కూడా మా పూర్వీకులే. ఈ దేశంలో మొట్టమొదటిసారి నేలను సేద్యం చేసి నాగలిని దున్ని ఇక్కడ పంటలను పండించింది నా పూర్వీకులు. అంటే సింధు నది నాగరికతలో జీవించిన మా అందరి పూర్వీకులు. మా పూర్వీకులు అందరూ కూడా ఉత్పత్తిదారులు. ఆ ఉత్పత్తిదారుల శ్రమను దోపిడీ చేసింది ఆర్యులు. సింధు నది నాగరికులు ఉత్పత్తి చేసిన సరుకులను వారు ప్రపంచ దేశాలకి ఆ కాలంలోనే వ్యాపార వర్తకాల ద్వారా పంపిణీ చేసేవారు. సింధు నది నాగరికులు తయారు చేసిన వస్తువులకు మెసొపొటేమియాలో మంచి గిరాకీ ఉండేది. ఉర్ అనే ప్రాంతంలో సింధు నది నాగరికతకు చెందిన పూసలు ఎన్నో దొరికాయి. అలాగే ఆ కాలంలో సింధు నది నాగరికతలోని ప్రజలను మెలుహా అని మెసొపొటేమియన్లు పిలిచేవారు. సుమేరియన్ మరియు అక్కేడియన్ రాజులు చేయించిన శిలాలేఖనాలపై మనం మెలుహా యొక్క ఆనవాళ్లు చూడవచ్చు. మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం. చిన్నజీఆర్ గారు, అసలు చరిత్ర అంటేనే మాది. సింధు నది నాగరికతతో పాటు సావల్దా కల్చర్, అటు తరువాత దైమాబాద్ కల్చర్, మాల్వా కల్చర్, జోర్వే కల్చర్, కీలడి కల్చర్, అడిచన్నలూర్ కల్చర్ లాంటి కల్చర్స్ అన్ని కూడా కట్టుకుంది మా పూర్వీకులే. మా పూర్వీకులు కేవలం ఇలాంటి సంస్కృతులను నిర్మించుకొని కేవలం అక్కడ కుక్కిన పేన్లా బతకలేదు. మా పూర్వీకులు వారి సంస్కృతులలో ఉంటూ వ్యాపార వర్తకాలు ప్రపంచ దేశాలతో కూడా చేశారు. ఐఐటి ఖరగ్పూర్ కి చెందిన ప్రొఫెసర్ జాయ్ సేన్ గారు ది ఆర్యన్ ఇన్వేజన్ దట్ నెవర్ వాజ్ అనే పుస్తకంలోని 232వ పేజీలో బైబిల్ గ్రంథాన్ని ప్రస్తావిస్తూ బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలని కోట్ చేసి కొన్ని విషయాలను చెప్పాడు. అదేంటో చూద్దాం రండి. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టిస్తున్న రోజులవి. ఆ సమయంలో సొలొమోను మహారాజు ప్రపంచ దేశాలతో వ్యాపార వర్తకాలు చేశాడు. అలాగే మన భారతదేశంతో కూడా వ్యాపార వర్తకాలు చేసిన దాఖలాలు చరిత్రలో కనపడుతున్నాయి. ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 20వ వచనము. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగుదంతము, కోతులు, నెమళ్ళు అను సరుకుతో వచ్చుచుండెను గనుక, అంటే ఆ కాలంలో యూదులు భారతదేశాన్ని ఓఫీరు దేశము అని పిలిచేవారు. హీరాము అనే రాజు ఫినిషియన్ మహారాజు. ఈ ఫినిషియన్ రాజు దగ్గర నుండి ఓడలను లీజుకు తీసుకున్న సొలొమోను చక్రవర్తి భారతదేశానికి ఈ ఓడలను పంపించాడు. బంగారము, వెండి, ఏనుగుదంతములు, కోతులు, నెమళ్ళు అనే వస్తువులను ఇంపోర్ట్ చేయించుకున్నాడు. మరి నెమలి అనేది మన జాతీయ పక్షి కాదా? ఇది భారతదేశంతో సంబంధం లేదా? లేదా ఇక్కడ నుండి సొలొమోను మహారాజుకి ఎక్స్పోర్ట్ చేసింది మా పూర్వీకులు కాదా? 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు. చందనపు మ్రానులు అనేవి దక్షిణ భారతదేశంలో ఉన్న శేషాచలం అడవుల్లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మొలవవు. అస్సలు తగ్గేదేలే అనుకుంటూ ఈ ఎర్ర చందనపు మ్రానులను సొలొమోను మహారాజుకి సప్లై చేసింది మా పూర్వీకులు కాదా? సొలొమోను మహారాజుతో మా పూర్వీకులు చేసిన వ్యాపార వర్తకాలని జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం 2016లో ఒక స్టాంపుని కూడా విడుదల చేసింది. అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ. రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపర యుగం,
వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని. చిన్నజీయర్ గారు, రామాయణం మా కథ, మహాభారతం మా కథ, వేదాలు మా పుస్తకాలు, పురాణాలు మా కథ, ఈ సుత్తంతా మాకెందుకు సార్? ముందు మీరు మీ సంస్కృతానికి లిపి కనుక్కోండి. లిపి లేకుండా నిన్న మొన్న వచ్చిన దేవనాగరి లిపిలో రాసుకున్న మీ గ్రంథాలు మాకెందుకు సార్? దేవనాగరి లిపిలో రాసిన ఈ గ్రంథాలు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం నాటివి అని మీరు చెప్తుంటే వినడానికి ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకొని ఎవ్వరూ లేరు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆర్యభట్టుడు యుగాలు, కల్పాలు, మన్వంతరాల ప్రస్తావన తెచ్చాడు. ఆర్యభట్టు రాసిన సూర్య సిద్ధాంత అనే పుస్తకంలో ఈ కల్పాలు, మన్వంతరాలు, యుగాలు యొక్క కాన్సెప్ట్ మొట్టమొదటిసారి తను గ్రీకుల దగ్గర నుండి నేర్చుకున్న మ్యాథమెటిక్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి రాయడం జరిగింది. ఈ యుగాల కాన్సెప్ట్ క్రీస్తు శకం 5వ శతాబ్దం కన్నా ముందు మన భారతదేశంలో లేదు లేదు. కాబట్టి చిన్నజీఆర్ గారు, ఇక మీ మ్యానిపులేషన్ ఆపితే మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.